శివరాత్రి రోజున ఇంట్లో శాస్త్రోక్తంగా శివపూజ ఎలా చేయాలి? చాలామందికి తెలియని శివపూజ రహస్యములు ఏమిటి? 4 రకాల పూజా విధానము, ఉపవాస నియమాలు, అభిషేక మహిమ, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓం నమః శివాయ. శివరాత్రి రోజున మనం పూజ చేస్తాం, ఉపవాసం ఉంటాం, జాగరణ చేస్తాం. కానీ ఒక్క చిన్న విషయం చాలామందికి తెలియదు. అది ఏమిటంటే శివుడికి పూజ చేసే విధానంలో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం తెలుసుకొని భక్తితో పూజ చేస్తే శివకృప మరింతగా లభిస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది అదే. 2026 శివరాత్రి రోజున మీరు తప్పకుండా తెలుసుకోవలసిన పూర్తి పూజా విధానము మరియు ఆ రహస్యము. మహాశివరాత్రి పాల్గొన మాస కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. ఆ రాత్రి శివుడు లింగ రూపంలో ప్రథమంగా ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే అనేక జన్మల పాపాలు తొలగుతాయని విశ్వాసం. శివుడు బోలాశంకరుడు. భక్తి ఒక్కటే ఆయనకు ముఖ్యమైనది. ఆడంబరం కాదు, మనస్సు పవిత్రత ముఖ్యము. చాలామంది ఉపవాసం అంటే ఆహారం మానడం అనుకుంటారు. కానీ అసలు రహస్యము మన మనస్సు మన ఆధీనంలో ఉండడము, మన మనస్సును మనము నియంత్రించుకోవడమే. కోపము లేకుండా ప్రశాంతంగా ఉండాలి. చెడు మాటలు పలకకూడదు, మాట్లాడకూడదు. మనం ప్రశాంతంగా ఉండాలి. ఆ రోజంతా శివనామస్మరణ చేయాలి. ఓం నమః శివాయ అనే శివపంచాక్షరి మంత్రము మన జీవితంలో ఖచ్చితంగా మార్పును తీసుకొని వస్తుంది. మనము ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజా గది శుభ్రం చేసి ముగ్గు వేసి దీపం వెలిగించాలి. మొదటగా గణపతి ప్రార్థనతో ప్రార్థించాలి. వక్రతుండ మహాకాయ అంటూ ఈ శ్లోకాన్ని చదువుకొని గణపతి ప్రార్థన తర్వాత మళ్ళీ మనము మన పేరు చెప్పుకొని గోత్రం చెప్పి ఇలా మనము సంకల్పం చెప్పుకోవాలి. మమ సమస్త దురితక్షాయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మహాశివరాత్రి పూజాం కరిష్యే అనే ఈ సంకల్పమును ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇదే చాలామందికి తెలియని భాగము. ముందుగా మనము స్వచ్ఛమైన నీటితో శివలింగమునకు శుద్ధి చేసుకోవాలి. ఇది మన పాప విమోచనానికి సూచకము, పవిత్రతకు సంకేతము. మన హృదయానికి నిర్మలంగా ఉండాలని సూచిస్తూ పాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. మన ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలి అంటే పెరుగుకు సంకేతము, మాధుర్యానికి సూచకంగా మన మాటల్లోనూ తీయదనంగా ఉండాలి అంటే తేనె శుభసూచకము, నెయ్యి ఐశ్వర్యానికి శుభసూచకం, చక్కెర మన ఆనందానికి శుభసూచకం. ప్రతి అభిషేకం సమయంలో ఓం నమః శివాయ అని జపించాలి. రహస్యం ఏమిటంటే అభిషేకం వేగంగా చేయకూడదు, శాంతంగా మంత్రజపంతో చేయాలి. ముఖ్యంగా ముందుగా స్వచ్ఛమైన నీటితోనే చేసుకోవాలి. ఇక్కడ శివుడు అభిషేక ప్రియుడు. నీటితో చేసినా కూడా శివుడు స్వీకరిస్తాడు. బిల్వపత్రాలతో బిల్వదళాలతో 3 ఆకులతో ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సూచిస్తుంది. ప్రతి దళం సమర్పించేటప్పుడు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిదాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబీవం శివార్పణం అని ఈ శ్లోకాన్ని చదవడం చాలా మంచిది. మహాశివరాత్రి 4 కాలాలలో పూజ చేస్తే అత్యంత శుభకాలం. మొదటి కాలము నీటితో చేసే అభిషేకము ప్లస్ రుద్రజపం జపిస్తూ చేసుకోవాలి పొద్దున 9 గంటల సమయంలో. రెండవ కాలము పాలాభిషేకము శివాష్టకము మధ్యాహ్నం 12 గంటలకు. మూడవ కాలము పంచామృతాభిషేకము ప్లస్ మనము లింగాష్టకంతో సమర్పించుకోవాలి. అది మధ్యాహ్నం 3 గంటల సమయము. 4వ కాలము నీటితో అభిషేకము ప్లస్ మహామృత్యుంజయ మంత్రము. ఒకసారి ఈ శివపురాణ కథనైతే తెలుసుకుందాము. ఒకసారి ఒక వేటగాడు
అడవిలో రాత్రంతా చెట్టు కింద కూర్చున్నాడు. అతనికి తెలియకుండానే బిల్వదళాల కింద ఉన్న శివలింగంపై పడవేశాడు. అది మహాశివరాత్రి. అలా తెలియక చేసిన పూజ వల్ల కూడా అతనికి మోక్షం లభించింది. అది శివయ్య కరుణకు నిదర్శనంగా నిలిచింది. శివరాత్రి రోజున పూజా ఫలితాలు ఎలా ఉంటాయంటే, భక్తితో పూజ చేస్తే కుటుంబంలో శాంతి, వివాహ యోగము, ఆరోగ్యము, సంతాన సౌభాగ్యము, ఆర్థిక అభివృద్ధి, ఆ శివయ్య కృప మన కుటుంబం పైన ఉంటుంది. ప్రియమైన భక్తులారా, శివరాత్రి రోజున 2026లో ఈ విధంగా భక్తితో శ్రద్ధతో పూజ చేయండి. రహస్యం ఒక్కటే, భక్తి, శాంతి, నిజమైన మనస్సు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరికొన్ని భక్తి వీడియోల కోసం మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.